జగదీశ నేను శ్రేష్ఠ కులాన జన్మించి నిష్ట సత్కరుమంబు నిలుపలేక ఆ యౌవనంబున ఇంద్రియములు బాధింపగా జాతి నీతులు లేని సతులతోడ కలసి కూడుచు నాకు కలిగిన ద్రవ్యంబు వ్యయము చేసి తిని దుర్వ్యసనమునకు పరువంబునందైన పరిశుద్ధుడనుగాను సంతత వ్యభిచార జనుడనైతి బెరికితనమంత నా వద్ద పెట్టుకొనుచు వెరువకను మంది వంకలే వెదకుచుందు చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప భావం శేషప్ప తరచుగా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఈ పద్యములో కొందరు శ్రేష్ఠ కులములో జన్మించిన నీచులలో పరకాయ ప్రవేశం చేస్తాడు. హే జగదీశ, నేను శ్రేష్టమైన కులములో జన్మించి నిష్ఠతో సత్కర్మలు చేయలేక యవ్వన మదముతో ఇంద్రియాలు బాధిస్తుంటే జాతి నీతులను లేని స్త్రీలతో కలిసి అధార్మికంగా వ్యవహరించాను. నా డబ్బంత వారికి సమర్పించాను. దుర్వ్యసనాలకు బానిసైనాను. కనీసం పండగ పూటైనా పరిశుద్ధంగా ఉండలేకపోయాను. ఎప్పుడూ వ్యభిచార జీవనంతో గడిపాను. దుర్గుణాలన్నీ నా వద్దే పెట్టుకొని ఎలాంటి భయం లేకుండా ఇతరుల లోపాలను ఎప్పుడూ ఎత్తి చూపుతుంటాను అంటూ ఆనాటి సమాజములోని చాలా మందిలో పేరుకుపోయిన దుర్వ్యసనాలను తనపై ఆపాదించుకొని దైవానికి వినతులు సమర్పించుకున్నాడు ఈ కవి. దుర్మార్గులను కూడా క్షమించి వారిలో సంస్కారాన్ని కలిగించమని ప్రార్థన చేసే గొప్ప మనసు కలవాడు శేషప్ప.